స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలుతూనే అమెరికాలో ఓ పక్కన వెండి బంగారం ధరలు విస్తృతంగా పెరిగిపోవడానికి కారణం అదే అవుతుంది. అమెరికా గ్రీన్లాండ్ మీద దాడి చేస్తానంటూ ఒక పక్కన ప్రపంచవ్యాప్త ఉద్రిక్త వాతావరణాలు సృష్టిస్తోంది. యూరప్ దేశాల మీద ఆంక్షలు పెడుతుండటం, అదే సందర్భంలో వివిధ దేశాల మీద వేస్తున్నట్టు పెనాల్టీతో అమెరికాకి భారీగా డబ్బులు వస్తాయి, వివిధ దేశాల మీద వేసిన పన్నులతో వస్తాయి అనుకుంటే అమెరికన్ ప్రజలే ట్రంప్ ప్రభుత్వాన్ని నమ్మడం మానేశారు. దాంతో జరగబోయే ఉద్రిక్త వాతావరణాలు దృష్టిలో పెట్టుకుని తమ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అమ్మేసుకుని బంగారం వెండి కొనుగోలు వైపుకి పరుగులు పెడుతున్నారు. దీంతోనే బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో అమెరికన్ స్టాక్ మార్కెట్ ఒక రకంగా బ్లడ్ బాత్, రక్తం చిందనటువంటి కన్నీళ్ళని కార్చుకునేటటువంటి పరిస్థితికి చేరుకుంది. అమెరికా పరిస్థితి ఏ స్టేజ్కి తీసుకువెళ్తున్నారు అంటే తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల్లోకి అమెరికన్లను నెట్టేస్తున్నారు. ఇప్పటికే మన మీద వేసే పన్నులు అమెరికన్ ప్రజలే కడతారు, మనం కట్టం. మన దగ్గర నుంచి ఇక్కడ ₹100 సరుకు పంపిస్తే దాని మీద ₹50 ₹75 టారిఫ్ వేస్తే ₹175 ఆళ్ళు కొనుక్కోవాలి. అట్లాగే ఇప్పుడు యూరప్ దేశాల మీద ₹100 దానికి ట్యాక్స్ ₹10 వేస్తే ₹110 ఆళ్ళే కొనుక్కోవాలి. మన దగ్గర ₹100 వచ్చేది యూరప్ వాళ్ళ దగ్గర 200 వస్తాయి. దానికి ఇంకో 10 వేస్తే 210 అవుతుంది. అప్పుడు అక్కడే నష్టపోయేది ఎవరు? సాధారణ ప్రజలు. ఇప్పుడు అది పెద్ద సంక్షోభంగా మారుతుంది అమెరికన్ ప్రజలకి.